దర్శకత్వ పరంగా ఎందుకు ఇంత గొప్ప చిత్రం? కథలో వేరు మతాలకు ఉనికి వ్యాఖ్యానం ఉన్న నొప్పించక తానవ్వక ఎంతో సున్నితంగా ఉంటుంది ఈ సినిమా. నటులెవరూ నటిస్తున్నట్టుగా కాక సహజంగా ప్రవర్తిస్తున్నట్టే ఉంటుంది. ఇది అద్భుతమైన దర్శకత్వ ప్రతిభకు నిదర్శన. తెలుగులో మొదలైన మొట్టమొదటి ద్విభాషా చిత్రం. తమిళ్లోనూ వేరు ముఖ్య నటులతో ఏకకాలంలో అనేక లొకేషన్లో షూటింగ్ జరిపారు. భానుమతి గారు ముఖ్య పాత్రలో కొంత షూటింగ్ జరిపి ఆవిడకు నిర్మాతలతో వచ్చిన చిన్న అపార్థం వల్ల ఆవిడని తప్పించి జమున గారి పాత్రలో నటిస్తున్న సావిత్రి గారిని కథానాయకం చేశారు. విచిత్రం ఏమిటంటే అంతకు మునుపు చిత్రంలో దర్శకులు సావిత్రి గారి నటనపై నమ్మకం లేక ఆవిడని తీసేసి వేరే నటిని తీసుకున్నారట. మిశ్రమంలో భానుమతి గారంతటి నటిని స్థానంలో సావిత్రి గారిని తీసుకున్నారు. ఒక హాస్య నటుడికి 2 పాటలు, రేలంగారి సీతారాం, ధర్మం చేయి బాబు పాటల చిత్రంలో ఎంతో వినోదంగా ఉంటాయో అర్థంలో అంత నిగూఢంగా లోతుగా ఉంటాయి. మల్టీ స్టార్ చిత్రమైన కథలోని సమతుల్యాన్ని నిలబెడుతూ కథన గమనాన్ని దెబ్బతీయకుండా నడిపించిన తీరు అద్భుతం. కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.